నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. నేను మీ బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాం. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ అధినేత సంబంధించి పెద్ద ఎత్తున మద్దతుదారులు అయితే ఇక్కడ చేరుకున్న పరిస్థితి ఉంది. అయితే జనసేన అధినేత భారీ మెజార్టీతోటి పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలుస్తారనేటువంటి అభిప్రాయం అయితే పూర్తి స్థాయిగా అటు రాజకీయ పార్టీలోనూ అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజానీకులు ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మనతోటి పిఠాపురానికి సంబంధించిన కొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీ పేరు? నరసింహరాజు. ఎలా ఉంది నరసింహరాజు గారు? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఏ విధమైనటువంటి ఓట్ బ్యాంక్ వచ్చేటువంటి అవకాశం? మంచి రెస్పాన్సిబుల్ ఉంది. 1,00,000 మెజార్టీతో గెలుస్తాడని ఆశిస్తున్నాం. సో ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఓటు వేయాలంటారు? అసలు అవినీతి లేని రాజకీయం చేస్తాడు కాబట్టి ఓటేయాలనుకుంటున్నాం. సో వైఎస్ఆర్సీపీ అవినీతిలో రాజకీయం చేయదా? అవినీతి వరుడు. అవునా? అవును. సార్, మీ పేరు? నా పేరు అశోక్. అశోక్ గారు, ఎలా ఉంది పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి? పిఠాపురంలో బ్రహ్మాండమైన మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారు. సో ఎన్ని ఓట్లు రాబోతున్నాయి పవన్ కళ్యాణ్ గారికి? పవన్ కళ్యాణ్ గారు మినిమం 50,000 నుంచి 1,00,000 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందుతారు. అదే. సార్, మీ పేరు? అప్పారావు అండి. అప్పారావు గారు, పిఠాపురంలో ఎలా ఉంది? పిఠాపురం కాదండి, పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఒక దేశానికి చెందిన నాయకుడు. అటువంటి నాయకుడిని పిఠాపురం ప్రజలు అదృష్టం చేసుకున్నారు. మేము ఎక్కడి నుంచి ఇక్కడ లోకల్ కాదు, తణుకు నియోజకవర్గం నుంచి వచ్చాము. అత్తిలి మండలం బల్లిపాడు గ్రామం నుంచి గ్రామస్తులంతా ఇక్కడికి వచ్చాము. మా వంతు సాయంగా రామాయణంలో శ్రీరాముడిని ఎక్కడానికి కొడితే ఏ విధంగా సాయం చేసిందో అదేవిధంగా మా బల్లిపాడు గ్రామ ప్రజలు మా వంతు సాయంగా మేము ఆయనకి ఇక్కడికి సపోర్ట్ చేయడానికి వచ్చాము. సో మీరు ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్ని కానీ బంధువులు కానీ వారి దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయమని చెప్పేసి అడుగుతున్న పరిస్థితులు ఉన్నాయి? ఇప్పుడు మేము యాక్చువల్గా అందరూ ఒక 50 కుటుంబాలను తీసుకుని వాళ్ళందరికీ డైరెక్ట్గా మేము అందరం వెళ్ళి ప్రచారం చేయడానికి స్వచ్ఛందంగా మేము ఇక్కడ వచ్చామండి. పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడానికి వచ్చాం. సో ఎలా ఉంది? పాజిటివ్ వాతావరణం కనబడుతుందా? వేవ్ స్టార్ట్ అయిందండి. మా ఉద్దేశం ఏంటంటే యువకులు ఎక్కువ, మరి ముఖ్యంగా యువకులు ఇది రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వరకు ప్రజలందరూ కూడా కొంచెం పెద్ద వయసు వారు పథకాల గురించి వాళ్ళకి తెలియదు కదా, అంటే బయట ఏం జరుగుతుందనేది వాళ్ళకి తెలియదు. పథకాలు వస్తున్నాయనే ఆలోచనలోనే ఉంటున్నారు. బట్ ఆ పథకాలతో పాటు మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి. పథకాలు ఏ ప్రభుత్వం ఇస్తుందండి? మన దగ్గర ట్యాక్స్లు వసూలు చేసి మన డబ్బుల్ని మనకి ఇస్తుంది పథకాలు అనేది ఏ గవర్నమెంట్ వచ్చినా ఇవ్వాలి, ఇస్తుంది కూడా. అది ఆగే ప్రాసెస్ కాదు. దాంతోపాటు ఇంపార్టెంట్ అయింది డెవలప్మెంట్. ఆ డెవలప్మెంట్ ఉన్నప్పుడే మన రాష్ట్రం దేశంలో ఇదివరకు 5వ పొజిషన్లో ఎంతో ఉండేది, ఇప్పుడు దిగజారిపోయింది. ఒక రాజధాని లేని రాష్ట్రం ఎక్కడైనా ఉందంటే దేశంలో ఇవాళ మన రాష్ట్రమే కనిపిస్తుంది. దాంతోపాటు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు కానీ ఏదైనా పెట్టాలంటే రాజధాని ఎక్కడో ముందు రాజధాని తెలిస్తే అక్కడ ఆఫీస్ పెడుతుంది. ఇవాళ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీస్ పెడదామంటే రాజధాని ఎక్కడో తెలియదు. అలాంటి పరిస్థితి వచ్చింది మన రాష్ట్రానికి. అటువంటి పరిస్థితి పోవాలంటే నవశకం స్టార్ట్ అవుతుంది. అది నిన్న నుంచే స్టార్ట్ అయింది. మోదీ గారు కూడా వచ్చారు. ఈ 3 కూటములు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమితోటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఏర్పడడానికి స్టార్ట్ అయింది. నవశకం స్టార్ట్ అవుతుంది. సార్, మీ పేరు? నా పేరు మణికుమార్. పిఠాపురం గురించి ప్రస్తావన వస్తే ఫస్ట్గా మనం కుకటేశ్వర స్వామి గురించి మాట్లాడుకునే వాళ్ళం ఇంతకుముందు. ఇక రాబోయే రోజుల్లో పిఠాపురం ప్రస్తావన వస్తే కుకటేశ్వర స్వామితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ ప్రాతినిధ్యం వహించారనే స్థాయిలో ఆయన తీసుకెళ్తారని మేమందరం కోరుకుంటున్నాము. పిఠాపురంలో దాదాపుగా ఒక 80,000 నుంచి 1,00,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలుపు సుసాధ్యమని మేమందరం భావిస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఎన్నుకోవాలనుకుంటున్నారంటే ఇక్కడ ప్రజలు, మేము ఆల్రెడీ ఇక్కడ ప్రతి వార్డులో తిరుగుతున్నాము. ప్రజల నుంచి వచ్చే స్పందన ఏంటంటే ఈరోజు రాజకీయాలు చూసుకుంటే ప్రతి ఒక్కడూ కూడా అవినీతితో కూడుకున్న రాజకీయంతో నిండిపోయింది. రాష్ట్రం అంతా కూడా ఎటువంటి అవినీతి మరకాలేని నాయకుడు ఎవరైనా దేశంలో ఉన్నాడంటే అది పవన్ కళ్యాణ్ గారు అని యువతతో పాటు పెద్దలు కూడా విశేషంగా ఆయనకి నిరోధనాలు పడుతున్నారు. ఆయన అధికారం లేకుండానే ఇన్ని చేస్తున్నారంటే, ఒక్కసారిగా ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టాడంటే ఈ రాష్ట్ర ప్రజలకు ఇంకెన్నో చేయొచ్చనే నమ్మకం ప్రజల్లో ఉంది. అలాగే ఒక దేశ రాజకీయాల్లో పిఠాపురం అంటూ రానున్న రోజుల్లో సపరేట్ మార్క్ తీసుకొచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అభివృద్ధి చేస్తారని ఇక్కడ ప్రజల్లో ప్రగాఢ నమ్మకం ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని విశేషమైన మెజార్టీతో పిఠాపురం ప్రజలు రానున్న రోజుల్లో అసెంబ్లీలో అడుగుపెట్టేలా చేస్తారని మేమందరం కోరుకుంటున్నాం. సార్, మీ పేరు? నా పేరు రాజేష్ సార్. రాజేష్ గారు, ఎలా ఉంది పిఠాపురం నియోజకవర్గంలో? పిఠాపురం నియోజకవర్గంలో ఎలా నామినేషన్ రోజే తెలిసిపోయింది మొత్తం పిఠాపురం నియోజకవర్గం ఎంత ఎలా ఉందో. అదేవిధంగా కాకినాడ పార్లమెంట్ నుంచి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసినప్పుడే పిఠాపురంలో సగం నెగ్గేశాడు. అలాగే నామినేషన్కి అయితే సరే మొత్తానికి నెగ్గేశాడు. పిఠాపురంలో అవినీతి లేని మచ్చలేని నాయకుడు ఎవరైనా దేశం మొత్తం మీద ఉన్నాడంటే అది ఏకైక పవన్ కళ్యాణ్ మాత్రమే. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో మెజార్టీ ఏ మేరకు వచ్చే అవకాశం ఉంది?
పిఠాపురంలో మెజార్టీ వచ్చేసి అన్ని బడుగు బలహీన వర్గాలు అన్నీ చూసుకున్నట్లయితే ఒక కాపు సామాజిక వర్గమే కాకుండా ఒక మత్స్యకారులు అయితే ఉంది, బీసీ అయితే ఉంది, రెల్లీలు అయితే ఉంది, అన్ని సామాజిక వర్గాల నుంచి 90% ఓటింగ్ అయితే మన పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి అయితే పడబోతుంది. ఒక 10% అంటే ఇప్పటివరకు ఉన్న నాయకులు వంగా గీత గారు వెనకాల ఉన్న నాయకులు 10% మాత్రమే వంగా గీతకు పడే అవకాశం ఉంది. 1,00,000 మెజార్టీ అయితే పిఠాపురంలో 80,000 నుంచి 1,00,000 మెజార్టీ వరకు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నెగ్గుతాడు. జూన్ 4వ తారీఖున పిఠాపురంలో సంబరాలు చేసుకుంటాం కూడా. సో కాన్ఫిడెన్స్ ఉంది అయితే జనసేన 100%. వైనాట్ 175 కాదు, పిఠాపురంతో పాటు వైనాట్ మొత్తం రాష్ట్రం మొత్తం 175 కూటమి గెలవబోతుంది. ఇది తథ్యం. రాష్ట్ర రాజకీయాల్లోనే అత్యధిక మెజార్టీ ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది పిఠాపురం అని చరిత్రలో నిలిచిపోతుంది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అంటే ఏంటో చూపిస్తారు. రానున్న రోజుల్లో అసెంబ్లీలో ఆయన వెలుగెత్తి చాటుతారు. ప్రజలపై విశేషమైన స్పందనతో ఆయన ప్రజలపై పోరాటం చేస్తారు. ప్రజా సమస్యలపైన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన. మొత్తానికి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి జనసేన అధినేతకు ఏ మేరకు మద్దతు లభిస్తుంది? చాలా మేరకు మద్దతు లభిస్తుందండి. పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలోకి వచ్చారంటే రాజకీయంలోకి వచ్చి అందరూ సంపాదించుకున్న వాళ్ళు తప్ప రాజకీయంలో ఏ పదవి లేకుండా ఆయన సంపాదించిన కొన్ని కోట్ల రూపాయలని కౌలు రైతులకి ఇచ్చినటువంటి నాయకుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన నగ్గించుకోవడం పిఠాపురం చాలా చేసుకున్న పుణ్యం. ఆయన నగ్గితే పిఠాపురం చాలా అభివృద్ధి చెందుతుందండి. జై జనసేన. మరి చూశారు కదా, మొత్తానికి పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలుస్తారని, ఇక్కడి నుంచి భారీ మెజార్టీ నమోదు చేసుకొని ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్తారని, పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి దశలో ముందుకు తీసుకువెళ్తారని చెప్పేసి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి స్థానికులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సార్ మీ పేరు? మాణిక్యాలరావు అండి, దేవమాణిక్యాలరావు కందుల. ఎక్కడ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ సార్? నేటివ్ కబలేశ్వరపురం అండి. ప్రజెంట్ అయితే నేను కాకినాడలో ఉంటున్నాను. కాకినాడ. సో ఎలా ఉంది సార్ కూటమి ఊపి ఎలా ఉంది ఇక్కడ? టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఊపికి తిరగలేదండి. ఎంచేదంటే ఒకసారి అని అవకాశం ఇచ్చారు. ఆయన ఏదో చేద్దామని వచ్చారు బొమ్మాయన, కానీ కుదరలేదు. తర్వాత ఒక ఏడాది చూశారు జనం. తర్వాత ఇంకా అన్నీ ఎక్కువైపోయాయి దారుణాలు. దాంతో అది హోప్లెస్ అనిపించింది మాకు జనాలందరికీ. ప్రతి ఒక్కరికి వెళ్ళిపోయింది అది. ప్రతి ఒక్క మనిషికి అందరికీ కూడా ఈ పరిపాలన సుఖం లేదు, పవన్ అన్న పరిపాలన కావాలి అనేటువంటి ఉద్దేశం అందరికీ ప్రజల్లోకి వెళ్ళిపోయిందండి. అంటే సంవత్సరం, 2వ సంవత్సరం, 5 ఇంకా ఎక్కువైంది, 3 ఎక్కువైంది, 4 ఎక్కువైంది, ఇంకా 5 వచ్చేటప్పటికి ఇంకా మొత్తం టర్న్ అయిపోయిందండి. సరే, ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా ఓట్లు పడే అవకాశం ఉంది ఆశించిన మేర? సాధ్యమైనంత వరకు ఇక్కడ వంగా గీత గారు ఒక పలుకుబడి ఉన్న వ్యక్తి ఆమె. అయితే ఈయన పలుకుబడికి వంగా గీత గారు ఉండేటువంటి ఇదికి చాలా డిఫరెన్స్ ఉందండి. ఎంచేదంటే ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఏదో చేయాలి, ఈ దేశానికి ఏదో చేయాలి, ఈ రాష్ట్రానికి ఏదో చేయాలి, ఈ నేలకి ఏదో చేయాలి, ఏదో రుణం తీర్చుకోవాలనేటువంటి తపనతో ఆయన సినీ ఫీల్డ్ నుంచి కూడా మనకి అనేక మెసేజ్లు ఇచ్చినటువంటి నాయకుడైన గ్రేట్ అండి. పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ గ్రేట్ లీడర్. అయితే ఆయన సొంతంగా సినిమాలు యాక్ట్ చేసిన డబ్బు దాన్ని ఉంచుకోలేదు. ప్రతి ఒక్క పేదవాడు యొక్క బాధ చూడలేనటువంటి మనస్తత్వం అయింది. చాలా మంచి నేచర్ అయింది. ఎవరిని కూడా కష్టాల్లో ఉంటే ఆయన తట్టుకోలేడు. అంచేత ఆయన కోట్లు సంపాదించినప్పటికీ కూడా ఆయన ప్రజలకే అంతా కూడా ఈ దానాలు అంటే ఎవరికి తోచిన వాళ్ళకి ఇచ్చేసాడు. అలాగే సైనికులకి, అలాగే మన కౌలు రైతులకి 30 లక్షల కౌలు రైతులకు కూడా ఇచ్చేటటువంటి మంచి 30 కోట్లు వాళ్ళ ఉసూరు చూడలేక, వాళ్ళ భార్యలు కన్నీరు చూడలేక ఆయన చాలా ఇదే మనసు కరిగి దానికి సంపాదించిన డబ్బు అంతా కూడా ఆయన ప్రజలందరికీ దానం చేశాడు. అటువంటి నాయకుడు ప్రపంచంలో మనం చూడలేము, ఇక చూడడం కూడానండి. సో మొత్తానికి మంచి మెజార్టీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి వస్తున్నారు. పిఠాపురంలో నాకు తెలిసినంత వరకు నా క్యాలిక్యులేషన్ ప్రకారం, మా ఫ్రెండ్స్ క్యాలిక్యులేషన్ ప్రకారం 80,000 నుంచి 1,00,000 వరకు మెజార్టీ డెఫినెట్. 80,000 పైనేనండి, పైచులకే. ఇంకా టర్న్ అయితే 1,00,000 దాటేస్తుంది. ప్రజెంట్ అయితే 80 నుంచి 1,00,000 డెఫినెట్. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం మనం పిఠాపురంలో ఉన్నాం. పిఠాపురంలో శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానం దగ్గర ఉన్నాం. అయితే ఇక్కడ కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానానికి సంబంధించి మనతోటి మాట్లాడేందుకు పురోహితులు ఉన్నారు. వారితోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సార్ మీ పేరు? నా పేరు వెంకటరమణ అండి. వెంకటరమణ గారు, పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేయడంతో
రెండు తెలుగు రాష్ట్రాలు కూడా పిఠాపురం వైపు చూస్తూ ఉన్నాయి. సో ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి? ఎక్కువ శాతం మరి ఏముంటుంది చెప్పలేం సార్, తెలుగుదేశం రావచ్చు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ సార్. వైఎస్ఆర్సీపీ తరఫున వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. సో ఎవరు గెలిచే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాను సార్. అనుకుంటున్నారా? సో ఇంతకు మీకు ఓటు ఉందా పిఠాపురంలో? అవును సార్, ఉందా? ఉన్నా సార్. సో మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ధైర్యంగా చెప్పండి. ధైర్యం ఉంది సార్, గ్లాసేనా? సో మొత్తానికి పురోహితులు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఈసారి ఓటేయాలనుకున్నారు. దేనికని, ఎందుకని? అంటే ఆయన అవకాశం కూడా చూడాలని. సో ఇక్కడ ఎంతో మందిని చూసాము. సో ఆయన కూడా ఒకసారి చూద్దామని. అంతే సార్. పెద్దవాడ మీ పేరేంటి? అప్పలరాజు అండి. అప్పలా రాజు. మీ పేరు అప్పలరాజు. సో మొత్తానికి ఈ టీ దుకాణం ఓనర్ మీరు? ఓనర్ అండి. ఎవరికి వేద్దాం అనుకున్నారు ఓటు పిఠాపురంలో? గెలాస్కి వేద్దాం అనుకుంటున్నాను. గలాస్కేనా? తెలుసా, మొత్తం గుర్తు తెలిసిందా? అక్కడ చెప్తారండి. చెప్పారా? సో ఎందుకు గలాస్కి వేద్దాం అనుకుంటున్నారు? ఎందుకు మాకు మేలు చేస్తాడని చెప్పాడు. మీకు మేలు చేస్తాడని చెప్పాడండి. గుడికాడికి వచ్చాడు కదా. వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. చూసాము, మాట్లాడారు. 2 సార్లు వచ్చాడండి. 2 సార్లు వచ్చాడు. ఏమన్నాడు? ఏమన్నా మీకు అందరికి నా మీద దయ్యండి, మీరు అందరూ వేయండి, మిమ్మల్ని చూస్తాను నేను అన్నాడు. నమ్మకం ఉందమ్మా మీకు? నమ్మకం ఉందా? నమ్మకం ఉందండి. నిజమేనా? నిజమేనండి. వైఎస్ఆర్ వాళ్ళు వచ్చి మాకు మీరు ఇవ్వండి. మేము ఎవరు నమ్ముకున్నామో వాళ్ళే. దేవుడి సాక్షిగా చెప్తున్నాను. కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం సాక్షిగా చెప్తున్నానండి. పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తాను చెప్తున్నాను. వైఎస్ఆర్ వాళ్ళు వచ్చి ఏమీ లేదు. లేదా? డబ్బులేండి, డబ్బులు చేసేస్తున్నాడమ్మా. ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. డబ్బు ఎవరికి అది కాదు, మాట కావాలి. ప్రస్తుతం మనం పిఠాపురంలో ఉన్నాం. అయితే ఇక్కడ కూటమి తరపు నుంచి జనసేన పార్టీ అధినేత, జనసేన అభ్యర్థిగా పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. అయితే ఆయనకు మద్దతుగా రోజు రోజుకి పెద్ద ఎత్తున జనసేన అధినేతకి ఇక్కడ ప్రజల మద్దతు లభిస్తున్నట్టయితే తెలుస్తోంది. మొత్తానికి సంబంధించి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి జనసేన అధినేత మెజార్టీ ఏ విధంగా ఉండబోతుందనే దానికి సంబంధించి ఇక్కడ పిఠాపురం వాసులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ మీ పేరు? డాక్టర్ ఆదిత్య కిరణ్. సో డాక్టర్ గారు, ఎలా ఉంది పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ రాజకీయం? పిఠాపురం అంతా కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడం అనేది మా అదృష్టం అని. ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి చూడడానికి వెళ్తున్నట్టుగా ఎక్కడెక్కడి నుంచో మొత్తం అన్ని ఊర్ల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. అందరూ చూడడానికి వస్తున్నారు. ఇది ఆల్రెడీ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం. రోజు భగవంతుని దర్శించుకోవడానికి వచ్చినట్టుగానే ఈనాటి మన అధినేత పవన్ కళ్యాణ్ గారిని దర్శించుకోవడానికి, ఆయన తిరుగుతున్న నియోజకవర్గాన్ని చూడడానికి, కొంతమంది అయితే ఆయన చేబ్రూల్లో తీసుకున్న హౌస్ని చూడడానికి అనేక, అంటే గుంటూరు, విజయవాడ, వైజాగ్, ఎక్కడో ఒరిస్సా అంట, మొన్న కూడా ఎవరో 10 మంది వచ్చారు. ఇంతమంది పవన్ కళ్యాణ్ గారిని ఒక నాయకుడిలా కాకుండా ఒక దేవుడిగా భావిస్తూ ఇక్కడ వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి నియోజకవర్గం మొత్తం కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఒక దీక్షతో ఉన్నారు. సరే, మొత్తాన్ని చూస్తే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి జనసేన అధినేతని ఖచ్చితంగా ఎలాగైనా ఓడిస్తామనే రీతిగా ఇక్కడ చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వంగ గీతకి మద్దతుగా ముద్రగడ పద్మనాభం గారు లాంటి నేతలు పెద్ద ఎత్తున వారందరూ కూడా ఇక్కడ ప్రయత్నాలు చేస్తున్నట్టుంది. మొత్తాన్ని వారి ప్రయత్నాలకు సంబంధించి ఏ మేరకు ముందుకెళ్ళే అవకాశం ఉంది? అంటే నుంచున్నారు కాబట్టి ప్రయత్నించాలి, పోటీలో ఉన్నారు కాబట్టి ప్రయత్నించాలి. కానీ వారి వెనుక ఉన్న చాలామంది కూడా తిరుగుతారు, కానీ జనసేనకి మద్దతు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నేను ఇక్కడ పుట్టి పెరిగి హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్న విషయం తెలుసుకుని వచ్చి నా సర్కిల్ దగ్గర నేను ఇక్కడే చదువుకుని ఇక్కడే పెరిగిన స్కూలింగ్ వాళ్ళు కానీ, కాలేజ్ వాళ్ళు కానీ, ఇక్కడ మాతో పాటు ఈ కళాకారులు సమాఖ్య కానీ, వీళ్ళందరూ కూడా ఒక దగ్గర ఒక 5,000 మంది ఉన్నారు. వీళ్ళందరినీ టచ్ చేస్తాయి ఈ 10 రోజుల్లోనే. అందరి మాట ఒకే ఒకటి, మేము అందరూ గ్లాస్కి వేస్తాం, పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్తాం. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారికి ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది సార్ పిఠాపురంలో? ఒక 60,000 మెజారిటీ వస్తుంది సార్. షూరా? షూర్. మరి ఇది మొత్తానికి చూస్తే పిఠాపురంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మెజారిటీని ఎవరో తగ్గించలేరనేటువంటి ధీమానైతే పిఠాపురం వాసులు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం పిఠాపురంలో జనసేన పార్టీ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరండి? శ్రవణ్ కుమార్ అండి. నా పేరు శ్రవణ్ కుమార్. నేను ఇక్కడే పిఠాపురంలోనే ఉంటాను. నేను వచ్చి 2 days అయింది. మేము జస్ట్ 2 daysలోనే మొత్తం చాలా గ్రామాలు వెళ్ళాము. అక్కడికి వెళ్ళగానే విన్నింగ్ మూమెంటే ఉంది, కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ మరి అపోజిషన్ పార్టీ వాళ్ళు చేస్తారో చేయరో అని మాకు భయంగా ఉందని అంటున్నారు. మేము ఉన్నామని చెప్పాము. మాకు చాలా అక్కడంతా చాలా
ఉత్సాహంగా ఉన్నారు. మేమే గెలుస్తాము. జూన్ 4th కూడా పెద్ద పండగలాగా లేదు. ఇప్పుడు మే 13 మాకు పండగలాగా ఉంది. ఎప్పుడు ఓటేస్తాము, ఎప్పుడు గాజు గ్లాస్ గుద్దుతామనే యోచనలో ఉన్నారు చాలామంది. నేను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా చాలామంది సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు ఎక్కువ సోషల్ మీడియాలోనే ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు. అంటే చాలామంది రాలేకపోతున్న కారణంగా ఎక్కువ సోషల్ మీడియా క్యాంపెయినింగ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా సర్వేస్ ఏమొస్తున్నాయి అంటే పక్కాగా 70,000 నుండి 1 lakh మెజార్టీతోనే విన్నింగ్ మూమెంట్ ఉందని అనుకుంటున్నాను. సార్ మీ పేరు? రాజేష్ హైదరాబాద్ నుంచి. రాజేష్ గారు, ఎలా ఉంది పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్? గ్రౌండ్ లెవెల్ అంటే మామూలుగా లేదండి. ఆల్రెడీ వన్ సైడ్ అయిపోయింది. ఎవరిని అడిగినా సరే, ఏ గడపకి వెళ్ళినా, ఏ కుటుంబానికి వెళ్ళినా ఇది వన్ సైడ్. ఇది మాకు పిఠాపురం, మాకు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది. మేము ఎంతో పుణ్యం చేసుకున్నాం. ఆయన ప్రతి ఒక్కరూ ఆయన ఒక దేవుడిగా భావిస్తున్నారు. సో అందువల్ల ఇటువంటి వన్ సైడ్ అండి 60 మెజారిటీ 60-70 మెజారిటీ కంపల్సరీ వచ్చే అవకాశం ఉందండి. సో మొత్తానికి పిఠాపురంలో జనసేన అధినేత మెజారిటీ మీదే అందరూ ఆలోచన ఉంది సార్. ఆల్రెడీ వన్ సైడ్ అయిపోయింది సార్. ఇది ఆల్రెడీ ఎలక్షన్ అయిపోయింది. పబ్లిక్ కూడా ఎలక్షన్ అయిపోయింది కాబట్టి మెజారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు అంతే వన్ సైడ్.